ఈరోజు ఏం చెప్తానంటే నేను ఓన్లీ ఒక ఏపీఐ తీసుకుంటాను. సో ఇది అన్నమాట ఏపీఐ. ఇది ఏపీఐ ఏంటంటే దీంట్లో కరెన్సీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అన్ని కరెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీస్ తీసుకుందాం, ఇండియన్ రూపీస్. సో ఇవన్నీ తీసుకొచ్చి ఒక డ్రాప్ డౌన్లో చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇది కన్వర్టర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ ఓకే, ఇది 90 రూపీస్ అనమాట. కరెన్సీ కన్వర్టర్. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ కరెన్సీ కన్వర్టర్. ఓకే, ఓకే. నార్మల్గా అన్నిట్లో కూడా నా టెంప్లెట్ ఓకే. తర్వాత డివ్. నెక్స్ట్ ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే. అండ్ రిజిస్టర్ చేయాలిగా మరి. rotor.js. ఆల్రెడీ మనం ఫిచ్ రాసాం అక్కడ. సో యాక్సిస్ రాసాం. ఇది వాడేద్దాం. ఓకే. నెక్స్ట్ రిటర్న్లో ఏపీఐఎల్ రాలేదా? కరెన్సీ ఏపీ.
ఓకే, టాస్క్ అర్థమైంది కదా. ఏంటంటే ముందు మనం ఫ్రమ్ అండ్ టూని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ కరెన్సీని టూ కరెన్సీని తెచ్చుకొని, అండ్ అదేవిధంగా ఫ్రమ్ కరెన్సీని టూ కరెన్సీని తెచ్చుకుంటే తర్వాత ఏం చేస్తామంటే ఒక ఇన్పుట్ బాక్స్ ఇచ్చి దాంట్లో ఒక వాల్యూ ఇస్తాం. సో వాల్యూ ఇచ్చి అది ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ క్లిక్ చేయగానే ఒక కన్వర్ట్ వాల్యూ ఇస్తుంది అనమాట. సో సింప్లీ అండ్ ఫ్రమ్ కరెన్సీ అండ్ టూ కరెన్సీ ఆర్ బోత్ ఆర్ సేమ్, అండ్ ఓకే, ఫ్రమ్ కరెన్సీ టూ కరెన్సీ. ఓకే, దీనికి వేరియబుల్ ఎక్కడ ఇచ్చాం, వి మోడల్ టూ కరెన్సీ. సో టూ కరెన్సీ అనమాట. టూ కరెన్సీ ఎక్కడ ఇచ్చాం, దిస్ ఈజ్ టూ కరెన్సీ అండ్ ఫ్రమ్ కరెన్సీ. సో మనకి ఏంటంటే ముందు కరెన్సీస్ డిస్ప్లే అవుతాయి. ఫ్రమ్ కరెన్సీ, ఓకే, సమ్ టూ కరెన్సీ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి కదా, ఒక ఇన్పుట్ టైప్ ఒకటి తీసుకుంటా. ఇన్పుట్ టైప్ తీసుకుంటా. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ తీసుకున్న తర్వాత బటన్ క్లిక్ చేయాలి. సో బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తాం. బటన్ క్లిక్ కన్వర్ట్. రూపీని ఇప్పుడు కన్వర్ట్ క్లిక్ చేసాం కదా. సో కన్వర్ట్ కాల్ చేయాలి. ఇప్పుడు కన్వర్ట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి ఇది ఏపీఐ యూఆర్ఎల్ అనమాట. ఏపీఐ యూఆర్ఎల్లో ఇదంతా ఏపీఐ యూఆర్ఎల్, ఇదంతా ఏపీఐ యూఆర్ఎల్. సో దీంట్లో ఇదంతా ఏపీఐ యూఆర్ఎల్. సో లాస్ట్ ఇది మాత్రం కన్వర్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకో, సో యూరోపియన్ నుంచి ఏవైతే అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీ వాల్యూస్ చూపిస్తుంది. సో మనం ఏంటంటే ఒక ఇచ్చిన ఇది ఉంటుంది కదా, ఇది వస్తే అపెండ్ చేయాలన్నమాట. లాస్ట్లో అపెండ్ ఫ్రమ్ కరెన్సీ అనేది అపెండ్ చేసాం అనుకోండి, అయిపోద్ది వాల్యూ. సో ఇప్పుడు ఇండియన్ రూపీ, యూఎస్ డాలర్స్ నుంచి ఇండియన్ రూపీ. యూఎస్ డాలర్ $100 వాల్యూ ఎంత, ఎక్కడ డిస్ప్లే చేయాలో చూపించలేదు. సో అందుకనే ఇదేం చేస్తుందంటే ఫెచ్ చేసుకుంటుంది, డైరెక్ట్ రెస్పాన్స్ చేసాలో ఫెచ్ చేసుకుని దీని పేరంటే ఒక మనం ఇచ్చిన వాల్యూ డేటా డేట్ ఫ్రమ్ కరెన్సీ అంటే వచ్చిన డేటాలో ఫ్రమ్ కరెన్సీని తీసుకొస్తుంది. అదే దట్ మీన్స్ ఎరే అనమాట. ఎరే ఫైండింగ్ ద కీ. తర్వాత దిస్ డాట్ గురించి సో రేట్ వస్తుంది. రేట్ అంటే దిస్ డాట్ మనం ఇచ్చిన అమౌంట్, మాన్యువల్ అమౌంట్. సో కరెన్సీ వాల్యూ వచ్చిన డిఫాల్ట్ వచ్చిన వాళ్ళు చూపించాలి కాబట్టి ఇండియన్ రూపీ, ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇండియన్ రూపీ. ఇప్పుడు చూద్దాం అసలు 1:1 వాల్యూ అంతా చూద్దాం. రిజల్ట్లో స్టోర్ అవ్వట్లా.
ఓకే, చూసారా వాల్యూ 8 అయింది. అంటే 8 రూపీస్ ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి ఇప్పుడు ఇండియన్ రూపీ నుంచి యూఎస్ డాలర్స్. ఓకే, 0.9. ఇప్పుడు మనకు 800 అని తెలిసి వాల్యూ 100 రూపీస్ కదా, సో $9.5. ఇదే $9.5 ఇచ్చి యూఎస్ డాలర్స్. ఓకే, నైస్.